యోబు గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాము. చదవండి. కృంగిపోయిన వాడు సర్వశక్తులకు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును. ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కాబట్టి ప్రియులారా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అనేవి కొన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది. వరలక్ష్మి వ్రతం, రాఖీ, ఈ రాఖీ కట్టుకుంటే కొన్ని లక్షల కొన్ని కోట్ల వ్యాపారము జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, నుదుటి మీద రాతలు కనపడలేదు కానీ ఏమి రాశాడో దేవుడని అర్థం కావట్లేదు. చేతిలో మాత్రం గీతలు ఉన్నాయి, బతుకులు మారుతున్నాయో తెలియదు కానీ ఈ గీతల మీద కోట్ల వ్యాపారం జరుగుతుందా లేదండి? కొన్ని కోట్ల వ్యాపారం చేతి గీతలు చూసి. కాబట్టి ఆడు బాగానే బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు, మనం మాత్రం చేతులు చూపించకుండా తిరుగుతున్నాం అంతే. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే గురించి ప్రియులారా, మరి వీటన్నిటికంటే స్నేహితుడు, స్నేహితురాలు, స్నేహము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎవరైనప్పటికీ కూడా ఆ యొక్క తల్లిదండ్రులతో చెప్పుకోలేనటువంటిది, అన్నదమ్ములతో చెప్పుకోలేనటువంటి విషయాలు ఎవరైనప్పటికీ కూడా ప్రియుల ముఖ్యంగా ఎవరు చెప్పుకుంటారంటే స్నేహితులకే చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మాట, కృంగిపోయినటువంటి వాడు ఎవడైనా దేవుని యందు భయభక్తులు మానేసుకుంటే, అంటే మీ స్నేహితులు, మీతో కలిసి ఉండేటటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి మానసికమైనటువంటి బాధలను బట్టి కానీ ఇబ్బందులు బట్టి కానీ ఎవడైనా ఎందుకు వచ్చిన దేవుడు రా బాబు అని వెనక్కి వెళ్ళిపోతే, నువ్వు నిజమైన స్నేహితుడు అయితే ఏం చేయాలంట? అతని మీద దయ చూపించడం ఏం చేయాలి? మళ్ళీ దేవుళ్ళ వారిని బలపడతారు. ఇదే సువార్త అంటే. సువార్త ఎవరు చెప్పుకోవాలంటే మన స్నేహితులు అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, బయట ఎవరి దగ్గరకు వెళ్ళి గొప్పవారి దగ్గర చెప్తే మన మాట వెంట, కానీ నీ స్నేహితుడికి అయితే నువ్వు సువార్త చెప్పొచ్చు. ఎందుకంటే వాడు నువ్వు ఏరా అంటే ఏరా అని అనుకుంటారు. కాబట్టి ప్రియులారా, వాడు షర్ట్ వీడు వేసుకుంటాడు, వీడు షర్ట్ వాడేసి వీడు బండి ఆడేసుకెళ్తాడు, వాడి బండి వీడు వేసుకెళ్తాడు. ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళు నగలు వీళ్ళు వేసుకెళ్తారు, వీళ్ళు నగలు వాళ్ళు వేసుకెళ్తారు, వాళ్ళ చెవితులు వీళ్ళు చెవితులు వాళ్ళు వేసుకెళ్తారు. ఎందుకంటే ప్రియులారా, ఎంత స్నేహభావం అనేటటువంటిది ఉంటది. కాబట్టి నీ స్నేహితుడికి ఏ విషయాన్నైనా నువ్వు చెప్పగలవు. ఆ తర్వాత చూడండి, నా స్నేహితులు ఎండిన వాగువలను మాయమైపోవు జలప్రవాహము వలను నమ్మకూడని వారు ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు లోకం ఎలాగైపోయిందంటే ప్రియులారా, స్నేహితులు నమ్మలేనటువంటి స్నేహం పేరు చెప్పి ప్రియులారా ఆ యొక్క ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. నమ్మించి మోసం చేసేటటువంటి స్నేహితులే తప్ప ప్రాణం పెట్టే స్నేహితుడు ఎవడో కూడా లేడు. కాబట్టి తన స్నేహితుడు వారు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఒక్కరే ప్రాణం పెట్టి మనందరినీ నిజమైన స్నేహితులుగా ఆయన ఎంచుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరొక మాట చూద్దాము. ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేశాను గాని యూదులు, నీవు ఇతను విడుదల చేసితివా, కైసరులకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరులకు విరోధముగా మాట్లాడుతున్నవాడే అని కేకలు వేసిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువగా అప్పగించడానికి ఆ యొక్క సుపీరియర్, ఆ యొక్క పవర్స్, ఆ యొక్క పైన అధికారం కలిగినటువంటి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అనేకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటే పిలాతు గారు ఏమనుకున్నారంటే, యేసుక్రీస్తులో ఏ దోషము కూడా నాకు కనబడలేదు కాబట్టి ఆయన నిర్దోషిగా నేను విడుదల చేయాలనుకుంటున్నానని పిలాతు అనుకున్నాడు. అనుకుంటే ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమన్నారంటే, నువ్వు ఇతను గనక విడుదల చేస్తే నువ్వు ఎప్పటికీ కూడా కైసరుకు నువ్వు స్నేహితుడు కాదు. ఎందుకంటే నేనే రాజునని చెప్పుకునేవాడు ఎవడైనా ఉంటే కైసరుకు విరోధి కాబట్టి. ప్రియులారా, స్నేహితుల మధ్యన ఎలా ఉంటదంటే, ఏదో పని చేయడానికి రమ్మంటాడు, నేను రాను అని అన్నారనుకోండి, దీనికి నువ్వు గనక నువ్వు రాకపోతే ఇంకెప్పటికీ నీకు నాకు మాటలు లేవంటాడు అంతే స్నేహితుడు. ఆమె అర్థమైందండి? స్నేహితుల రోజుని వాక్యారం తీసుకుంటారా? స్నేహితుల దినోత్సవం రోజుని ఈ వాక్యాన్ని కంపేర్ చేసుకుంటే
ఈ వాక్యాన్ని కంపేర్ చేసుకుంటే నీ ముఖ్యమైనటువంటి స్నేహితుడు పుట్టినరోజు ఆదివారం పెట్టారనుకోండి, నేనేమో చర్చకు రాకపోతే తిడతాను. వాడేమంటాడంటే ఈవేళ నా పుట్టినరోజు రాకపోతే నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అంటాడు. ఏం చేస్తారు? స్నేహితుడికి విలువెత్తారా, పాస్టర్కి విలువెత్తారా, దేవుడికి విలువెత్తారా? స్నేహితుడికే విలువెత్తారు. ఆడి ఫ్రెండ్ కదండి అని. ఆడి ఫ్రెండే నువ్వు ప్రార్థన చేసి వాడికి దీర్ఘాయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం సోమవారం వస్తుంది పుట్టినరోజు, ఆ మళ్ళీ సంవత్సరం మంగళవారం వస్తుంది. నువ్వు చర్చలో కూర్చుని స్నేహితుడి వరకు ప్రార్థన చేస్తే వాడు 110 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆయుష్ దేవుడు ఇచ్చాడు. ఎన్నో పుట్టినరోజు చేసుకోవచ్చు నీ ఫ్రెండ్ తోటి. కానీ ఫ్రెండ్ ఏమంటాడంటే ఫోన్ చేసి, నీ స్నేహితురాలు కూడా ఏమంటదంటే ఇంకెప్పుడైనా సరే ఇది నా పుట్టినరోజు కానీ నువ్వు రాకపోయావంటే ఇంక నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్ అంతే. నువ్వు చెవిదిద్దులు ఇచ్చావు కదా పెట్టుకోమని అవి కూడా పెట్టుకోండి అంటండి పుట్టినరోజు అంటది అందరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ వీళ్ళు కూడా ఏమన్నారంటే పిలాతుని, నువ్వు గనక ఆయన విడిచిపెట్టావంటే నువ్వు అసలు కైసరులు స్నేహితుడివే. పిలాతు ఈ మాటలు విని, అంత గొప్ప చక్రవర్తి కూడా మాటలు విని యేసును బయటకు తీసుకొచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండబెట్టాడు. కాబట్టి ప్రియులు అంతటి వాడే నువ్వు స్నేహితుడు కాదంటే ఆ యొక్క కైసరి శాఖ స్నేహాన్ని బట్టి, జనుల యొక్క కేకలను బట్టి క్రీస్తుని ఏం చేశాడంటే ప్రియులు సిలువుకి అప్పగించడానికి అతని నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు. ఫ్రెండ్షిప్ అనేది అంత గొప్పగా చూసారా? అమ్మ, ఫ్రెండ్షిప్ ఎంత గొప్పగా చూసారా? నీ దరిద్రతలో నేను లేవనెత్తేవాడి స్నేహితుడే అంటే. అంతేగాని ప్రియులారా, మనం ఎప్పుడు దేవుని యొక్క బోధనే వాడికి చేయాలి, కానీ వాడి బోధకు మనం ఎప్పుడు తలొగ్గేటటువంటి వారంగా ఉండకూడదు. ఏమన్నా అనుకోండి, సోమవారం కనుకోండి ఏమన్నా బెస్ట్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి నాతోటి చదువుకున్నాడండి, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసామండి. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? తీర్పు దినాన ప్రియులు అవన్నీ దేవుడు వినడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన, లేఖను నెరవేర్చబడిన, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క స్నేహితుడు. ఇప్పుడు ఎవరైనా సండే స్కూల్ పిల్లల్ని కానీ లేదనుకుంటే మిమ్మల్ని కానీ నన్ను కానీ నిలబెట్టి మీ ఫ్రెండ్స్ యొక్క పేరు చెప్పమన్నారు అనుకోండి, అమ్మ మీ ఫ్రెండ్స్ పేరు చెప్పమంటే ఏం చెప్తారు? మొట్టమొదటి యేసుక్రీస్తే నా స్నేహితుడని చెప్పగలరా? చెప్పలేము. కానీ అబ్రహాం అంట దేవునికి స్నేహితుడిగా ఉన్నాడటండి, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడట. కాబట్టి ప్రియులారా, మరి మనము కూడా అట్టి నమ్మకాన్ని ఎవరి ఎడల, దేవుని ఎడల అటువంటి గొప్ప నమ్మకాన్ని కనుక మనం పొందుకున్నటువంటి వారంగా, గొప్ప నమ్మకాన్ని దేవుని ఎడల మనం ప్రదర్శించినటువంటి వారంగా ఉంటే అప్పుడు దేవుడు అంటాడంటే అబ్రహాం లాగా ఈయన కూడా నా యొక్క స్నేహితుడే అనేటటువంటి ఒక మాట చెప్తారు. కాబట్టి ప్రియులారా, అటువంటి యోగ్యతను మరి మనము సంపాదించుకోవాలి. ఇది ఫ్రెండ్షిప్ డే. ఇది ఫ్రెండ్షిప్ డే యొక్క ప్రసంగం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ఇంకో ప్రసంగంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆ ప్రసంగం అయిన తర్వాత ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధన కదా, దాని నిమిత్తం మాట్లాడదాం. సరే, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అమ్మా, కాదండి, కాదు 33వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనం చదవండి. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతనిని హెచ్చరిక చేయగా, అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాల వయసులో యొక్క సువార్త పరిచర్యను ఆయన కొనసాగించారు. ఆయన కంటే ముందుగా బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను ఆయన ఏం చేశారంటే ప్రియులారా, మన యొక్క పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ
ఆ యొక్క మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి అని ఆయన ప్రకటించడం మొదలు పెట్టారు. ఆయన ప్రేరణ తీసుకెళ్లాక చెరసాలలో వేసిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అదే విషయాన్ని చెప్పారు. ఆయన తర్వాత ఆయనకు శిష్యులు సువార్తను ప్రకటించారు, ప్రవక్తలు సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత ప్రియులారా మరి మనకలాంటి చిన్న చిన్న సంఘాలలో ఏర్పడినటువంటి సువార్త దళాలు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని మనం హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికను గనక అతను విడిచిపెట్టకపోతే అతను ఏమైపోతాడంటే ప్రియ, తన దోషమును బట్టి మరణమును ఉందని గాని నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. కాబట్టి మరి ఎంతో కాలంగా ఈ యొక్క పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా విన్నటువంటి వాక్యమును బట్టి మరి నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చాలా మంది యవనస్తులు కావచ్చు, నడి వయస్కులు కావచ్చు, వృద్ధాప్యములు ఉన్నటువంటి గమానీయులు గారు లాంటి వారు కావచ్చు, మరి వీరందరూ కూడా రక్షణ పొందుకున్నారు. కాబట్టి ప్రియులారు వారు ఈరోజు చెప్పేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇంకా మరి యొక్క దేవుని యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. కాబట్టి అంత్యకాలంలో అంత్య దినాల్లో మరి మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనము ఆ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలంటే రక్షణ కొరకు మనం ఎగిరి పడే వారముగా ఉండాలి. క్రైస్తవుడు అంటే బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని ఆయన రాకడ పర్యంతము లేదా మన ప్రాణం పోయేంత వరకు ఆయన రక్త మాంసాలకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసములో మనం చేతులు ఉంచాలనేటటువంటిది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ, యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి. ఆయన కూడా ఆ శిలువకు అప్పగించబడేటటువంటి ముందు రోజు రాత్రి శిష్యులందరినీ కూర్చోబెట్టి ప్రియులారా మరి అతి రీతిగా ఆయన ఆ యొక్క విషయాన్ని మనకు ఆజ్ఞాపించారు. అటు రీతిగా మరి మనమైతే ఆ యొక్క బలలో పాలు పంపులు పంచుకుంటున్నాము. అయితే ఇక్కడ చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఎవరమైనప్పటికీ కూడా ఆ మాట విని కూడా దాన్ని నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటే అటువంటి వాడికి ఆత్మీయమైన మరణం తప్పదని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మొదటి వచనం నుంచి చూడండి, నేను చదువుతాను, మీరు చూడండి, సమయం అవుతుంది కదా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చారు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చి చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున. కాబట్టి ప్రియులారా మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నారంటే కావలి వాడు అనగా కాపలా కాసేటటువంటి వాడిగా ఇక్కడ ఎవరినంటే ప్రియులారా ఆ యొక్క యెహెజ్కేలుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఏమంటున్నాడంటే ఆ దేశం మీదకి ఏదైనా శ్రమ గాని ఖడ్గము గాని వచ్చేటప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క బాకానాదం ఊదినప్పుడు ప్రియులారా వాళ్ళందరూ ఎవడైనాను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ప్రియులారా నమ్మదగినటువంటిది. మరింతగా అనేక ప్రాంతాల్లో మరి మనం సువార్తను ప్రకటిస్తున్నాం, మంచిదే. ఇక్కడ కూడా ప్రకటిస్తా ఉన్నాం, ప్రతి పుట్టినరోజులు, పెళ్లి రోజుల్లో, మరణకరమైనటువంటి సమయాలలో, లేదనుకుంటే ఆదివారపు ఆరాధనలు, సేలకూడికల్లో ఎక్కడైనా చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా చెప్పినప్పుడు కూడా ఇంకా నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఉంటే ఇప్పుడే దేవుని యొక్క రాకడ వస్తే వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా అయితే బాకానాడు వినియును వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది ఏలనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా 5వ వచనంలో కాబట్టి జాగ్రత్త పడాలండి దేని విషయంలో? ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే విషయంలో, రక్షణ విషయంలో. కాబట్టి రక్షణ విషయంలో ప్రియులారా కొన్ని ఆటంకాలు ఎదురవుతా ఉంటాయి. ఏమి ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మన పక్కన పెట్టి ఏం చేయాలిగా రక్షణ కొరకు మనము వేగిర పడేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాను. జాగ్రత్త పడితే తప్పించుకుంటాం, లేకపోతే ప్రియులారా నిత్యమైనటువంటి మరణానికే, మన నరకానికే మన పాత్రలం అయిపోతాం. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకటి ప్రాణము తీపి తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొక్క వారి ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయంలో దేవుని సేవకులుగా మరి మేము నిలబడినప్పుడు ప్రతి నెల మొదటి పరిశుద్ధ దినాన మరి చక్కగా ఎంత చక్కగా ప్రతిష్టాత్మకంగా ఆ యొక్క దైవ సేవకులు కూడా ప్రత్యేకంగా పిలుచుకుని ఆరాధన క్రమం అంతా కూడా జరిగిస్తున్నాం, మంచిదే. కానీ ఎప్పుడైనా నువ్వు రక్షణ గురించి బోరుదామని అడుగుతాడు దేవుడు నన్ను. అమ్మా అర్థమవుతుందా?
ఎవరైనా కావలివాడు బాకా ఓదని ఎడల, ఊదేశాం మేము, ఆల్రెడీ చెప్పేశాం, వినకపోతే వాళ్ళే ఉత్తరవాదులు. ఎప్పుడూ రక్షణ గురించి మీకు నేను చెప్పినటువంటి వాడుగా లేకపోతే అప్పుడు దేవుడు ఆ వ్యక్తి వినకుండా చనిపోతేనట్టండి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి రక్షణ గురించి ఎప్పుడు వినకుండా చనిపోతేనట దేవుడు ఎవరిని అడుగుతాడంటే మమ్మల్ని అడుగుతాడు. కావలి వాడని హెచ్కేల్ని అడుగుతాడు. ఇప్పుడైతే మమ్మల్ని అడుగుతాడు, నువ్వు ఎప్పుడైనా సువార్త చెప్పావా? నువ్వు సువార్త చెప్పలేదు కాబట్టి అతను చనిపోయాడు కాబట్టి ఈ ఆత్మకి ఎవడు బాధ్యుడే, ఆత్మ నరకానికి వెళ్ళిపోతే అనేటటువంటి ఆ యొక్క విషయాన్ని దేవుడు ప్రశ్నిస్తాడట. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క టీం ఏర్పాటు చేసుకుని ఎంత భారభరితమైనటువంటి పరిచయం కొనసాగిస్తూ ఉన్నామంటే ఎప్పుడూ కూడా నిత్యరాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, తీర్పు నిలబడిన తర్వాత దేవుడు ఈ క్యాంపుకు వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రశ్న వేసేది అనుకోండి, ఎప్పుడైనా ఎవరికైనా సువార్త ప్రకటించామన్నాడు అనుకోండి, ధైర్యంగా నిలబడిపోతాం. మేమైతే ఎన్నోలో అందరం ధైర్యంగా నిలబడిపోతాం. అందుకే ఉత్తరవాదులం కాదు. ఆ కొండల్లో ఎవరైనా మంత్రగాడు, మాయ చేసేవాడు, ఆ యొక్క ఇంటికి పాములు కొట్టెట్టుకున్నాడు, నేను మాట్లాడాం కదా వీళ్ళందరితోటి. కొరనేలి గారు చెప్పారు కదా, పేడెత్తుకుంటుంది కన్నా మాట ఎంటలేదు ఆవిడ. వినకపోతే దేవుడు అడుగుతాడు. పాస్టర్ గారు వచ్చాడు ఎక్కడో కోనసీమ నుంచి, నేను ఇప్పుడు నరకానికి కాదు, నన్ను నరకం తప్పించాను, నువ్వు పేడెత్తుకున్నావు కానీ పాస్టర్ గారి మాట విన్నావా అంటాడు ఆవిడ్ని. ఇంకొక ఆవిడ తలదూకుంటుంది కానీ అతను ఊరికే ఏదో సినిమా షూటింగ్ తయారవుతాడు, లాగేస్తుందా దిచ్చినట్టుకుంది తప్ప మా మాట మాత్రం వింటలేదు. ఒకవేళ ఆవిడ చచ్చిపోయి నరకానికి వెళ్ళింది అనుకో, నేను ఉత్తరవాదిని కాదు. ఆవిడ ఎందుకు నరకానికి వెళ్ళిపోయిందని దేవుడు అడిగాడనుకో, ప్రభువా నేను చెప్తున్నాను ఆవిడ రోజు ఊకుంటుంది, నేను చెప్తున్నాను ఆవిడ పేడెత్తుకుంటుంది, నేను చెప్తున్నాను ఆవిడ ఎందుకో పని ఏదో చేసుకుంటుంది, అది నాకు సంబంధం లేదు, అది నాకు సంబంధము లేదు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తామన్నమాట. కాబట్టి ప్రియులారా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బుర్ర గోక్కోవడమే తప్ప దువ్వుకోవడం ఉండదా మనిషికి. కాబట్టి ఆ మనిషి రక్షింపబడాలని ప్రార్థన చేయండి. ఇందుకే మనం టీం పరిచర్య స్టార్ట్ చేసింది. మన యొక్క సేవా పరిచర్య ఇందుకే రక్షింపబడ్డాం, మన రక్షణ కొనసాగించుకుంటున్నాం, దేవుని ప్రేమలో మనం నడుస్తున్నాం, ఆ యొక్క రక్తమాంసాల్లో మనము చేతులు ఉంచుతున్నాం. కానీ ఇంకా అనేకులు వాళ్ళు మన ప్రాంతంలో కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, పాడేరు జిల్లా కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు, ఎక్కడైనా అక్కడ ఒకవేళ ఎవరికైనా మనం మన యొక్క మాటలు బట్టి వాళ్ళు రక్షించబడ్డారనుకోండి, ఈ ప్రభు వాళ్ళ కోసం ఇక్కడికి రారు, కానీ వారున్న ప్రాంతంలో వారు తీసుకుంటారు. ఎక్కడ తీసుకున్నా కూడా ఆ ఆత్మ రక్షించబడాలనేటటువంటి మన యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి ఆ పత్రికలు ఇస్తున్నాం, బైబిల్ ఇస్తున్నాం. బైబిల్ అంటే గుర్తొచ్చింటే చిన్న బైబిల్ కూడా లేవండి ఇప్పుడు. వాటి కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి విచారణ చేస్తారు. 7వ వచనం, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వారిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలు విని నాకు ప్రతిగా వానికి హెచ్చరిక. అది దేవుడు మన మీద పెట్టినటువంటి పని. నీకు ఇచ్చినటువంటి వాక్కుని బట్టి, నువ్వు పాడేటటువంటి స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, ప్రకటించేటటువంటి ఆ జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు, వాక్యం చెప్పగలిగే జ్ఞానం దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నువ్వు ఎవరొచ్చినవైనా, చిన్నవాడివైనా, పెద్దవాడివైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఆ విషయాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే వారికి హెచ్చరిక చెయ్యాలి. 8వ వచనం, దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము ఎందుకు వల్ల దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేయదను. కాబట్టి ఒకప్పుడు వాక్యం గట్టిగానే ప్రకటించారు. నువ్వు నమ్ముకోకపోతే చస్తావు, చస్తే నరకానికి వెళ్తావు. ఇప్పుడు రోడ్డు మీద అలాగంటే చాలా గొడవ జరిగిపోతుంది. దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి నువ్వు దుర్మార్గాన్ని బట్టి చచ్చిపోకరని చెప్పమంటున్నాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు దుర్మార్గుడివి అన్నాం అనుకోని కుదురుతుందా? ఏదో అక్కడ సర్పసంతానమా అనేటటువంటి మాట, ఆ యొక్క మాట ఇప్పుడు మనం వాడామనుకోండి, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి బుద్ధి నేర్పిన వాడు ఎవడు అన్నామనుకోండి, మా ఊరు ఎందుకు వచ్చేవారు బుద్ధి లేకుండా మాట్లాడుతామని అడిగి 3 మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పే సువార్త అంతా చాలా సున్నితంగా మరి మనము చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఒకవేళ అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలని నీవు హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల నువ్వు చెప్పినా కూడా వాడు నమ్మకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. నీవు నేను ఉత్తరవాదులము కాదు. కాబట్టి ప్రియులారా, మరి అటు రీతిగా వాడికి చెప్పే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రియులారా, మన యొక్క దుర్మార్గతను మనం విడిచిపెట్టే వారముగా ఉండాలి. కాబట్టి నువ్వు ఊరికి ఎందుకు బూతులు తిడుతున్నావు అనేటటువంటి మాట అవతల వాడిని మనం హెచ్చరికగా మనం అడగొచ్చు.
ఏమ్మా అడగొచ్చా కాదండి? అడగొచ్చు. కాబట్టి దేవుడు ఎలా చెప్పాడు కాబట్టి నువ్వు బూతులు ఎత్తకు అని అవతల వారికి మనం ఏం చేయాలి? హెచ్చరికను చేసేటటువంటి వారుగా ఉండాలి. అలా హెచ్చరిక చేసేటటువంటి వారుగా ఉన్నప్పుడు ప్రియులారా ముందు మనం ఏం చేయాలి? మన బూతులు మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు నిన్ను బూతులు తిట్టినా పర్వాలేదు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ముందు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నో దూషణ మాటలు అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. అన్ని మాటలు అనుభవించి ఆయన ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఒక్క మాట కూడా బదులు పలకలేదు. కాబట్టి ప్రియులారా మరి వాళ్ళకి లాగే వాళ్ళు 10 మాటలు చెప్తే మరీ పోగదా నువ్వు 2 మాటలే తిట్టావనుకోండి. ఆ తర్వాత తగు పెట్టారు. తగువులో నేను ఎక్కడో వెళ్ళిపోతా రోడ్డు మీద ఆగాను. అప్పుడు ఏమంటారంటే ఆ మనిషి తిట్టితే తిట్టింది, ఈ మనిషి చర్చికి వెళ్తా కూడా ఎందుకు తిట్టిందని అడుగుతారు. అడగరా? అడుగుతారు. కాబట్టి ప్రియులారా క్రైస్తవ జీవితం అనేది సహనము, ఓర్పు చాలా కలిగి ఉండాలి. ఎవడేమన్నా కూడా పట్టించుకునేటటువంటి విషయం ఉండకూడదు. కానీ ఆ యొక్క విషయాన్ని దేవుడి మీద విడిచిపెడితే ప్రియులారా వాళ్ళే ఉత్తరవాదులు అవుతారు. వాళ్ళ వాక్యం ఇంకా చాలా వివరించాలి కానీ సమయం అయితే మరి మనకి లేదు. కాబట్టి ప్రియులారా మరి అట్టి రీతిగా మనం ఏం చేయాలంటే దేవుడు ఓర్చుకున్నటువంటి ఓర్పును మనము కూడా కలిగిన వారముగా ఉండి ముందు మన దుర్మార్గతను విడిచిపెట్టి మన దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టి ప్రియులారా ఆ యొక్క ప్రభు బలలో మన చేతులు ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మరి అట్టి రీతిగా మరి మనల్ని మనం సరి చేసుకుని ఆ యొక్క రొట్టె ఆ యొక్క ద్రాక్షారసంలో చేతులు ఉంచడానికి మనం సిద్ధపడదాము. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మరి మీరు కూడా వ్యక్తిగతంగా మరి చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు మోకరించగలిగితే మోకరించండి, లేదనుకోండి మీరు ఉన్నటువంటి స్థలంలో మరి మీరు కూర్చుండి విన్నటువంటి వాక్యమును బట్టి ప్రియులారా ఏ విధంగా మరి మనం సిద్ధపడి